హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్ శివ @ ఈరోజు మీకు ఈ వీడియోలో ఆట అనేది మంచిదే చూడడం అనేది, కానీ దాని మీద మనం డబ్బులు అనేది పోగొట్టుకోకూడదు. దాని గురించి మీకు వివరిస్తాను. నాకు ఫ్రెండు అతనికి తెలిసిన అతని ఫ్రెండు కొడుకండి, రమేష్ అనే అతను కాలేజీ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్. పూర్తయ్యే సమయంలో అతను అనుకోకుండా, అతను బాగా చదివే వ్యక్తే, లాస్ట్ ఇయర్లో ఉండగా అతనికి ఒక నిఖిల్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. పరిచయం అయ్యి ఈ రమేష్ కూడా కొద్దిగా క్రికెట్ చూసే అలవాటు అనేది ఉంది. క్రికెట్ అనేది చూస్తుంటాడు. ఏ ఓవర్లో ఎంత కొట్టారు ఏంటి, ఈ కెప్టెన్ అనేది అతను ఎంత స్కోర్ చేశాడు అనేది తెలుసుకుంటూ ఉత్సాహంగా ఉంటాడు క్రికెట్ పట్ల. నిఖిల్ మాత్రం కొద్దిగా కమర్షియల్ ఆలోచిస్తూ అతను ఈ రమేష్ దగ్గరికి వచ్చినప్పుడు, ఈరోజు మన కెప్టెన్ మీద బాగా ఆడుతున్నాడు కదా, బెట్టింగ్ చేద్దామా అని చెప్పి అతన్ని ప్రోత్సహిస్తాడు. ఇతను తన ఖర్చులకి వాటికి డబ్బులు అవసరం అవుతాయి కదా అని చెప్పి మెల్లగా దాని దగ్గరున్న కొంత డబ్బుని బెట్టింగ్ మీద వేసి అలా కన్ఫర్మ్ చేస్తాడు. ఆ రోజు అతను కెప్టెన్ అవుట్ అయ్యి వాళ్ళ డబ్బులని పోతాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి తను ఇంకో విధంగా సలహా అనేది ఇచ్చి మళ్ళీ బెట్టింగ్కి అతనిలో ప్రోత్సాహం చేసి మళ్ళీ ఇంకో వ్యక్తి మీద, ఇంకో బాల్ మీద పన్నింగ్ కాసి ఓవర్లోనూ అన్ని డబ్బులు పోగొట్టుకుంటాడు రమేష్. ఈ నిఖిల్ అనే అతను వస్తుంటాడు వెళుతుంటాడు, స్నేహితుడు, వేరే కాలేజీలో ఇతనికి చిన్న స్నేహితుడు, సేమ్ కాలేజీలో కాదు. అలా జరుగుతున్న ఇదిలో రమేష్ నిదానంగా అనుకోకుండా మెల్లమెల్లగా 500, 1000 వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన ఈ బెట్టింగ్లు కాస్తూ, అలాగే అనుకోకుండా సుమారు ఒక 40,000 రూపాయలు అప్పులు అవుతున్నాడు. ఈ బెట్టింగ్ల మీద చదువుకునే వ్యక్తి 40,000 రూపాయలు అప్పులైపోతాడు. తర్వాత ఈ 40,000 రూపాయలు అప్పులయిన తర్వాత ఒకరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని చెప్పి అతను ఇంకో తెలిసిన వ్యక్తి దగ్గర ఇంకో 20,000 రూపాయలు అప్పు తీసుకొని ఫైనల్ మ్యాచ్లో మళ్ళీ బెట్టింగ్కి పాల్పడతాడు. ఈ తడవ నేను బాకీలను తీర్చేసుకోవచ్చని మళ్ళీ బెట్టింగ్కి పాల్పడి మొత్తం అతని బాకీలు 60,000కి చేరుతాయి. ఆ మ్యాచ్లో కూడా అతను విఫలం అవుతాడు బెట్టింగ్లో. టోటల్గా అతనికి 60,000 రూపాయలు అప్పులు మిగిలినాయి. దానికి తోడు బాగా చదువుకునే వ్యక్తి ముందుకు వెళ్ళడానికి ఈ మానసికంగా కుంగిపోతూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ 40,000 రూపాయల్లో ఒక అతను 20,000 రూపాయలు ఇవ్వాల్సిన వ్యక్తి ఒక అతను ముందుకు వచ్చి, నాకు డబ్బులు ఇస్తావా లేదని అడిగితే, నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి అడిగితే అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో తెలియజేస్తాడు. సిఐ గారు రమేష్ని పిలిపించి కూర్చోపెట్టి మొత్తం వివరాలు తెలుసుకుంటారు. తను జరిగిందంతా వివరిస్తాడు. తను చదువు గురించి, తన ఫ్యామిలీ గురించి అంతా వివరిస్తాడు. అప్పుడు సిఐ గారు రమేష్ని మందలించి, ఈ తడవ ఇలా జరిగితే నేను నీ మీద కేసు బుక్ చేయాల్సి వస్తుంది అని చెప్పి మందలించి, నువ్వు బాగా చదువుకోవాలని చెప్పి ఆ ఇవ్వాల్సిన బాకీ అతనికి నెలకి ఇంత ఇస్తాడని చెప్పి రమేష్ని కనుక్కొని అది సెటిల్ చేసి ఆ అమౌంట్ విషయాన్ని సిఐ గారు పంపించి వేస్తారు రమేష్ని. తర్వాత సిఐ గారు ఆ బెట్టింగ్ వివరాల ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసు బుక్ చేసి
లోపలికి పంపిస్తాడు. తర్వాత ఈ సిఐ గారు రమేష్ గారి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి విషయం తెలియజేస్తాడు. అప్పుడు రమేష్ వాళ్ళ నాన్నగారు, మేము క్రికెట్ చూస్తున్నారనుకున్నాం కానీ మేము ఇంత అప్పు చేస్తాడని అనుకోలేదని చెప్పి ఆయన తన ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని వెళ్ళి అందరికీ డబ్బులు ఇచ్చేసి కొడుకు బాకీలన్నీ తీరుస్తాడు, కుమారుడు బాకీలన్నీ. ఈ రమేష్ కాలేజీకి వెళ్ళిన అతను అప్పటి నుంచి ఎంతో మార్పు వచ్చి అతను కాలేజీలో జరిగే అన్ని కార్యక్రమాలకి క్రికెట్ చూడండి, బెట్టింగ్కి దూరంగా ఉండండి అనేది ఒక నినాదం అనేది బ్యానర్గా తయారు చేసి అక్కడ కట్టి విద్యార్థుల పట్ల, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల పట్ల అతను క్లాసులుగా చెప్పడం, తను జరిగింది ఉదాహరణగా చెప్పి స్ఫూర్తి చేయడం చేస్తూ ఉంటాడు. తర్వాత ఈ విషయం తెలుసుకొని రమేష్ సిఐ గారి దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్ ఇచ్చి నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలుపుతాడు. నాకు మంచి స్ఫూర్తినిచ్చారండి, నేనున్న సమస్యలో నాకు మంచి పరిష్కారాన్ని ఇచ్చారు అని చెప్పి తను చదువుతూ ముందుకెళ్తాడు. ఆ సంవత్సరం మంచి ర్యాంక్తో ఉత్తీర్ణత చెంది తను ముందుకు వెళ్తాడు, ఎంతో సంతోషంగా ఉంటాడు. ఆ సంవత్సరం అతను మంచి మార్కులు వస్తాయి అన్నమాట. రమేష్ తల్లిదండ్రులను దగ్గరికి వచ్చి చాలా బాధపడతాడు. వాళ్ళు కూడా నీకంటే మాకు వేరే ఎవరున్నారు నాన్న అని చెప్పి వాళ్ళు సమాధానపరిచి, నువ్వు బాగా చదువుకుంటే మేము ఇంకా ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేశారు. క్రికెట్ని ప్రేమించండి, బెట్టింగ్కి దూరంగా ఉండండి. బెట్టింగ్ ద్వారా డబ్బు రాదు, జీవితమే నాశనం అవుతుంది. ఈ నినాదాన్ని తను స్టేటస్లో పెట్టుకొని ముందుకు వెళుతుంటాడు రమేష్. మనలో కూడా ఎంతోమంది వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, చదువుకునే విద్యార్థులు అందరూ ఈ బెట్టింగ్కి అలవాటు పడి వారి ఉనికిని కోల్పోతున్నారు. అంటే భవిష్యత్తునే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సమాజంలో లెక్కేస్తే ప్రతి 100 మందిలో 20-25 మంది బెట్టింగ్ బలైన వారు ఉన్నారు. కాబట్టి ఈ క్రికెట్ అనేది ఒక మంచి ఆట, ఉత్సాహాన్ని ఇచ్చే ఆట. కానీ ఎవరో చేసే పని మీద మనం అంచనాలు అనేది ఎలా వేస్తామండి? ఇప్పుడు ఎవరో చేసే బ్యాటింగ్ చేసే దాని మీద మనం బెట్టింగ్ వేసి మనం ఎలా గెలుస్తాం ఒక్కసారి ఆలోచించండి. అది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, తను వేసే బాల్ని బట్టి, తనకున్న శరీరంలో శక్తిని బట్టి ఆ బాల్ అనేది కొట్టగలుగుతాడు, అతను గ్రౌండ్లో ఉండగలుగుతాడు. అది ఆ రోజు అతని అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అతని మీద మనం బేస్ చేసుకొని మన జీవితాలన్నీ నాశనం చేసుకోకూడదని నా అభిప్రాయం. దీనివలన దీనికి దూరంగా ఉంటే ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇది నా అభిప్రాయం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.